హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలండి. వాక్యం చూసుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము. అందరికీ వాక్యం కంటే ముందు హ్యాపీ ఈస్టర్ డే. చాలా మంది హ్యాపీ ఈస్టర్ డే అంటే ఈస్టర్ పండుగ అనగానే సంతోషపడి మళ్ళీ మనకు అంతే సంతోషంగా రిప్లై ఇస్తారు, హ్యాపీ ఈస్టర్ డే. ఎందుకని ఆ రిప్లై ఇస్తారంటే యేసు ప్రభువు లేచిన సందర్భం కనుక పళ్ళికిలు ఇస్తూ ఆనందంతో మళ్ళీ అదే సమాధానం మనం ఏదైతే హ్యాపీ ఈస్టర్ అని మనం చెప్తామో మళ్ళీ అంత స్పీడ్గా అదే రిప్లై మనకి ఇస్తారు, హ్యాపీ ఈస్టర్ అని. మరి హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మనం చెప్తాం అనుకోండి, వాడు బదులు ఇవ్వడం, ఏంట్రా మా దేవుడు చచ్చిపోతే నీకు హ్యాపీయా? కానీ అక్కడ ముందుగా రాసి ఉంది ఇట్స్ ఏ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, మంచి దినముగా ఆ యొక్క రోజుని జ్ఞాపకం చేసుకుంటారు. అదే ఈస్టర్కి చెప్పగానే వాడు ఎంతో సంతోషంతో మనకి రిప్లై ఇస్తాడు. కానీ దీనికన్నా అది ఇంకా ప్రాముఖ్యమైనది. ఈస్టర్ పండుగ చెప్పుకునే ఈ శుభాకాంక్షల కన్నా నీకు ఆయన సిలువ వేయబడింది ఇంకా ప్రాముఖ్యమైనది. చాలామంది బాధపడతారు. ఏమనంటే అమ్మో ప్రభు శుక్రవారం అంటే ఇక ఈస్టర్ పండుగ దగ్గరికి వచ్చే ముందు శుక్రవారం రోజు చనిపోతాడు, సిలువ వేయబడతాడు, అమ్మో నాయనకి చచ్చిపోతాడు. చాలామంది ఆల్మోస్ట్ ఏడు మొహాలు పెడతారు, ఏడుస్తూ ఉంటారు. అమ్మో సిలువ వేయబడ్డారు, ప్రభు సిలువ వేయబడుతున్నాయి, కాసేపులో సిలువ వేసేస్తారంట, అదని బాధపడిపోతారు. వాస్తవానికి ఆ సిలువ గొప్పతనం ఉంది, సిలువ వేయబడటమే ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే ఆ సిలువ కనుక ఎన్నో పాపాలు కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. హ్యాపీ ఈస్టర్ డే అనగానే వాడు సంతోషపడతాడు, హ్యాపీ గుడ్ ఫ్రైడే అనగానే ఏంట్రా మా దేవుడిని సిలువ ఇష్టమా అని అంటాడు. ఎస్, నా తండ్రి సిలువ వేయబడ్డాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. నా తండ్రి సిలువ వేయబడ్డాడు. నా తండ్రి కూలో నాలో పని చేసుకొని నన్ను ఒక డిగ్రీ దాకా ఎంత చదివించాడంటే నా తండ్రి కష్టం ఉంది. ఈరోజు నేను ఒక మంచి ఐపీఎస్ గానో, ఐఏఎస్ గానో, పోలీస్ గానో, కలెక్టర్ గానో మంచి పెద్ద ఉద్యోగంలో ఉన్నానంటే నా తండ్రి కూలి పని చేసుకునేవాడైతే నా విజయం వెనక నా తండ్రి కష్టం ఉంది. అట్లాగే ఈరోజు మనం ఇలా నిల్చోడానికి సిలువ వెనుక ఆయన శ్రమ ఎంతో ఉంది. ఆయన సాక్రిఫై చేసింది చాలా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈస్టర్ పండుగ సందర్భంగా ఈస్టర్ పండుగ వాక్యంలో ఒకసారి వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 63వ వచనం నుంచి 66 వరకు ఒకసారి చదువుకుందాం. 27 63 అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు రాజు దగ్గరికి అక్కడ ఉండే ఒక భటుడు వచ్చి అంటున్నాడు, అయ్యా ఆయన చావు కూడా వీళ్ళకి భయంగానే ఉంది. ఆయన చావు కూడా భయంగా ఉంది వీళ్ళకి. ఏంటి, ఆయన చనిపోయాడు కదా,
చనిపోయినంతవరకు ఆయన సీన్ అయిపోయినట్టే కదా నువ్వు అనుకోవాల్సింది. కానీ ఆయన చావు కూడా భయపెట్టింది. నాకు భయపెట్టి అంటాడు, ఇక్కడికి వచ్చి అంటాడు, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పేదనని మాట నాకు జ్ఞాపకం వచ్చింది. చెప్తాడు కదా అందరికి, నేను 3వ దినం లేస్తాను అని చెప్పాడు. మనలాగా చెప్పలా, బహిరంగంగా చెప్పాడు, నేను 3వ దినం లేచి చూపిస్తానని. ఆవిడ గుర్తుకొచ్చింది, చచ్చిపోయాడు, సమాధిలో పెట్టేసాం, ఓకే రైట్, యేసు ప్రభు యొక్క చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. తర్వాత గుర్తుకొచ్చిందాడు, ఓరే నాయనో అయ్యా అని గబగబా అడిగింది. మీరు ఈ ఐడియా రాగానే వెంటనే వెళ్ళిపోయా, రాజుగారు మనతో ఛాలెంజ్ చేసినప్పుడు మామూలు కాదయ్యా, అప్పుడు చెప్పాక నేను 3వ దినం సజీవుడు అవుతాను అన్నాడు, అయితే వాడు లేచినా లేకొచ్చయ్యా, ఎందుకంటే వాడు చేసిన ఛాలెంజ్ మామూలు కాదు. ఇప్పుడు అన్నది మామూలు విషయం కాదు, ఇప్పుడు మామూలుగా జరిగిపోయింది కథ, చంపేశాం మనం. ఇప్పుడు తిరిగి లేచాడే అనుకో, ఇంకో కథ ఉంది. ఆ కథ ఏం చెప్తాడు అక్కడ, ఒకసారి చదువుతాం. మరీ చెడ్డదైందంట, మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండేదంట. ఇంతకు ముందు వచ్చి చచ్చిపోయి చేసిన స్టోరీ వేరు, ఇప్పుడు మళ్ళీ తిరిగి లేచాడంటే ఈగే దేవుడు వెళ్ళిపోతాడు. ఇక మనం అడ్డుకోలేమయ్యా అనగానే అప్పుడు రాజుగారు అంటారు, అయ్యో అలాగా, ఓకే ఓకే, అయితే మీరు వెళ్ళి ఆ సమాధిని భద్రంగా కావలి కాయండి, మీకు చేతనంత వరకు దాన్ని జాగ్రత్త కాచుకోండి అయ్యి అని చెప్పి పెట్టాడు. అయితే 28వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకున్నాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగిను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడంట. మృతుల్లో నుండి ఆయన లేచి ఉన్నాడు. అక్కడ ఉన్న కావలి వారు ఆపగలిగారా ఆయన లేకటం? ఎవరు ఆపలేదు. ఆ రాయి దొరికిపోవటం, ఆయన అక్కడ లేకపోవడం, అదృశ్యం అయిపోవటం ఎవరికి అదిరిపోయారంట, తడుచుకున్నారంట. సచ్చిన శవం వలె బాబోయ్ అని గడగడలాడిపోయారు. ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరుడు! మనకు సాధ్యమవునా? చనిపోయి సమాధుల్లో పెడితే మళ్ళీ మనం అక్కడే కాదు, మనం రాలేము. కానీ ప్రభు సమాధిని గెలిచి రాయి దానంతరం దొల్లిపోయి మరి బయటకు వచ్చి అంతటి గొప్పవాడు. ఉన్న శరీరమును ఉన్నట్టుగానే ధరించుకున్నాడు. మన వల్ల అవునా? చిన్న షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే ఆ చెయ్యగాలు అంతవరకు తీసేస్తాడు. ఇంక మట్టిలో పెట్టి కుళ్ళిపోయేదాకా మనకు బోన్స్. అట్లాంటి శరీరం మనది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేనే మాదిరి, మీరు కూడా ఇప్పుడు ఆ మాదిరి కండి అంటున్నాడు. అంటే నేను సజీవుడిగా ఉన్నాను కనుక మీరు కూడా సజీవులుగా మీకు మాదిరి చూపించగల నా మాదిరిని బ్రహ్మమే అంటున్నాడు. ప్రతి సంవత్సరం చాలా మంది గుర్తు చేసుకుంటారు, గుడ్ ఫ్రైడే గుర్తు చేసుకుంటారు, రెస్ట్ గుర్తు చేసుకుంటారు. నేనైతే గుర్తు చేసుకుని ఆ మాటని గుడ్ ఫ్రైడేని గుర్తు చేసుకోను, రెస్ట్ అని గుర్తు చేసుకోను. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభు వీటిని జయించి ఉన్నాడు. జయించి ఎప్పుడో సజీవుడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శుక్రవారం వస్తే చచ్చిపోతాడు కానీ ఆ రోజంతా ఏడవటం, ఆదివారం రాగానే మటల కొట్టు ముందు నుంచొని 4 కేజీలు కొట్టు, 5 కేజీలు కొట్టు, 4 లాగేస్తుంది అని నిలబడటం, అలాంటివన్నీ మా సిస్టమే పోయి. శుక్రవారం అంతా బహు దుఃఖం, శుక్రవారం మొత్తం బహు దుఃఖం. అమ్మో యేసు ప్రభు చచ్చిపోయి 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ విషయాన్ని జయించాడు, సజీవుగా ఉన్నాడు.
ఇతరులకు ఏదో వాక్యం తెలియని వారికి చెప్పుట కొరకై ఈ వాక్యంలో ఉన్న మాటలు మనం చెప్పి వారిని కట్టుడికై ఉపయోగకరమే కానీ చచ్చిపోయినట్టుగానే భావిస్తున్నామే. ఆ భావన తప్పు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రభు జయించి ఉన్నాడు, సజీవులై ఉన్నాడు కనుకనే ఇవి మా చేతిలో ఉన్నాయి. ఆయన గురించి రాయబడ్డాయి, లేఖనంలో రాయబడ్డాయి. లేఖనంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది. కాబట్టి మేమేం చేద్దాం, ఇతరులకి అన్యులకి వాక్యం తెలియని వారికి ఎవరికైనా చెప్పి వారిని కట్టుడు కలిగే ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మేము అది పరిచయం చేస్తాం తప్ప ఆచరణలో ఎట్టి పరిస్థితులను దాన్ని తీసుకోండి. ఎందుకంటే ప్రభు ఎప్పుడో మాకు ఇచ్చేసాడు గుడ్ ఫ్రైడే, ఎప్పుడో ఇచ్చేసాడు మాకు ఈస్టర్, ఎప్పుడో జయించేది కనుక ఇవన్నీ మాకు పట్టించుకునే పరిస్థితి మాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మత్తయి 16వ అధ్యాయం 21, 22, 23 మత్తయి సువార్త. ఒకసారి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట చదువుకున్నాం. ఎందుకంటే ఈస్టర్ కన్నా గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యం ఏంటంటే ప్రభు ఆయన పడ్డ శ్రమను మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తి మనల్ని ఎంత ప్రేమించాలో తెలిస్తేనే ఆ వ్యక్తిని మనం కూడా అంత ప్రేమించగలం. ప్రభు ఇప్పుడు లవర్స్ డే మనకి ఉందనుకోండి, ప్రేమికులు లవర్స్ డే రోజు, రోజ్ డే రోజు, ఇట్లా వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. లవర్స్ డే రోజు, రోజ్ డే రోజు, మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు, సిస్టర్స్ డే రోజు వారి ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అనేకమైన గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. బదులుగా నేను ప్రేమిస్తున్నాను. మదర్స్ డే రోజుకి ఏం చేస్తారు, కొడుకులు తల్లికి తెచ్చేస్తారమ్మా హ్యాపీ మదర్స్ డే. ఫాదర్స్ డే రోజు కొడుకులు తండ్రికి ఇస్తారు. కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు అనుకోండి. అట్లాగే లవర్స్ డే రోజు గ్రీటింగ్స్ ప్రేమించిన ప్రేమికుడు ఇస్తారు. ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకొని వారి ప్రేమను ఎలాగైనా తెలియపరచాలి, ఏదో రకంగా తెలియపరచాలని వారి ప్రేమ మొత్తాన్ని ఎన్నో ఇబ్బందులు పడి మరి ప్రపోజ్ చేసి తెలియపరుస్తారు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రేమంతని నీకు నాకు ప్రపోజ్ చేయటానికి సిలువలో మరణం పొందుకున్నాడు. హల్లెలూయా. తన ప్రేమంతా వ్యక్తపరచడానికి, నీకు నాకు అర్థం అవ్వటానికి, వ్యక్తపరచడానికి సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. లవర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, గిఫ్ట్లు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. కానీ వాటన్నిటికన్నా గొప్ప గిఫ్ట్ తండ్రి ఏం చేశాడు సార్, తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యని గుడ్ ఫ్రైడే రోజు చాలామంది ఏం చేస్తారు, డాక్టర్లు యేసు ప్రభుని కొట్టారు. యేసయ్యని ఎవరో కొట్టారు, ఎవరో బాధ పెట్టారు, ఎవరో ఏదో చేశారు, కొండలతో కొట్టారని చాలామంది ఏడుస్తూ ఉంటారు. కొండలతో కొట్టేశారు, ఈ ప్రభుకి అబ్బలు తగిలిపోతుంది అని ఏడుస్తూ ఉంటారు. అసలు గ్రహించాల్సిన మాట ఏంటో తెలిసినా, నేనే ఆ కొండ దెబ్బను కొట్టానే అని బాధపడ్డాను. ఎందుకంటే ఆయన ఎవరో కొట్టారని బాధపడటం కన్నా ఆయన మీద పడ్డ దెబ్బ నా వల్లే, నా పాపం వల్లే ఆయన మీద ఆ దెబ్బ పడింది, నేనే ఆయన కొట్టాను అని ఎప్పుడైతే నీ హృదయంలోకి దేవుని మీద ఆ యొక్క భావం వస్తుందో ఖచ్చితంగా నీలో మార్పు కనపడింది. ఎందుకంటే కొంతమంది రాక్షసత్వంగా బిహేవ్ చేస్తారు. దాడులు చేసేవాళ్ళు యుద్ధాల్లో ఎట్టబడితే పిల్ల చల్లని ఏమి ఉండదు. ఇక ఎంత చిన్న పిల్లని మన ఊళ్ళో కడుపులో ఉన్న పిల్లని కూడా, ప్రెగ్నెంట్గా ఉన్న పిల్లని కూడా పొడిచి బయటికి లాగాడు పెండాన్ని. అంత క్రూరంగా చెప్పారు యుద్ధాల్లో. మన ఒక చోట ఎక్కడో అంతకు చోట అంత జాలితనంగా ఉంటారు. ఈరోజు నిజంగా యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ స్వభావంలోకి నీవు వస్తే, నేనే ఆయన కొట్టాను, నేనే ఎవరో కొట్టారని మనం బాధపడతాం సిలువలో, కానీ ఆ దెబ్బ నేనే కొట్టానని స్వభావం నీ మనసులోకి వస్తే ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుంది. నా వల్లే, నేనే ఆయన కొట్టాను అయ్యో అని పశ్చాత్తాపడాలి, ప్రభువును ప్రేమించాలి. ప్రభువా నా వల్లే ఆ దెబ్బలు తిన్నావు, ఆ దెబ్బ కొట్టింది ఆడు కాదు, నేను కొట్టాను.
నా పాపమైన దెబ్బ నేను కొట్టాను ప్రభువా అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసి పశ్చాత్తాపడితే ఆయన మీద చెప్పలేనంత ప్రేమ మనకు కలుగుతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఒక కళ్ళు కట్టిన నేరస్తుడు, ఘోరమైన పాపంలో ఉన్నవాడు, నీచమైన వాడు, పెద్ద ఉగ్రవాది వాడు, తిరుగుబాటు కలిగిన వాడు, చెరసాల్లో ఉన్నవాడు, నీచమైన చండాలపు దుర్మార్గమైన వాడు ఎవరు? బరబ్బా అనే అతను. కళ్ళు కట్టినవాడు, ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవు తనకంతా. అంత చండాలమైన బ్రతికే. అయితే అతనికి ఒక టైం వస్తుంది, శిక్ష వేయాల్సిన టైం వస్తుంది. అయితే రాజు దగ్గరికి తీసుకెళ్తే యేసుప్రభు వారిని నిలబెడతారు. నిలబెట్టినప్పుడు ప్రజలందరూ పండగ ప్రతి సంవత్సరం ఒక పండుగ రోజు మనం ఒక ఖైదీని రిలీజ్ చేయాలి. ప్రతి పండగకి ఒక వ్యక్తిని మనం, ఏ నేరస్తునైనా మనం విడుదల చేద్దాం. అంటే ఆ పండగే వాళ్ళకి బోనస్ లాగా ప్రతి పండగ ఒక నేరస్తుని మనం విడుదల చేద్దాం అని అనుకుంటారు. అయితే ఈ పిలాతు యేసుప్రభు వారిని విడుదల చేద్దాం, ఇతరులో ఏ దోషం లేదు కదా, యేసుప్రభు వారిని రిలీజ్ చేద్దాం అనే ఉద్దేశంతో తాను అడుగుతాడు ప్రజలను. అడిగితే వాళ్ళు అంటారు, ఎవరిని విడుదల చేద్దామంటే బరబ్బాని అని అంటారు. బరబ్బాని విడుదల చేద్దాం అని అంటారు. అదేంటి మరి ఇతన్ని ఏం చేద్దాం అంటే సిలువేస్తాం. సిలువేయి, మీకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి. మరి ఇతన్ని ఏం చేద్దాం? సిలువే. అయితే ఫోన్లో ఆ బరబ్బా శిక్ష దగ్గర పడింది, ఇక శిక్ష వేయాలి, తన సమయం వచ్చేసింది. అయితే తాను అనుకుంటున్నాడు, ఇక నాకు టైం అయిపోయింది, ఇక నన్ను చంపేస్తారు, ఇక శిక్షకు నేను దగ్గర పడిపోయాను, ఇక నా టైం అయింది కాబట్టి ఇక ఇంకెన్నో రోజులు లేవు అని చెప్పి తాను ఆలోచనలో పడతా ఉంటే తనకి చెవిలో 2 మాటలు వినపడతాయి. ఏంటి ఆ 2 మాటలు అంటే బరబ్బా సిలువై, బరబ్బా సిలువై, బరబ్బా సిలువై. ఈ 2 మాటలు తనకు వినపడతాయి. సిలువై మాట యేసుప్రభు వారిని అంటున్నారు, విడిచిపెట్టమని బరబ్బా అని అంటున్నారు. అయితే తన చెవిలో వినపడుతున్న, అతను లోపల ఉంటాడు కదా చెరసాల్లో, అయితే తనకి వినపడుతున్న మాట బరబ్బా సిలువై, బరబ్బా సిలువై. ఈ 2 మాటలు వినపడినాయి. ఆ బరబ్బా అనుకున్నాడంట లోపలుండి, ప్రజలు ఎంత విసిగిపోయారు నా మీద, అంటే నా మీద కొద్దిగా జాలి లేదు, బరబ్బాని సిలువే, బరబ్బాని సిలువే, బరబ్బాని సిలువే అని ఆ రకం కేకలు పెడుతున్నారు. అమ్మో నాయనో, ఏంటి ప్రజలు వాళ్ళు అలసిపోయారు, విసిగిపోయారు, నా యొక్క పనులతో వాళ్ళు చిరాకు తెచ్చేసుకున్నారు నా మీద, అందుకని ఈ రకంగా కేకలేస్తున్నారు. హోరెత్తిపోయింది. అప్పుడు ఆ మైకులు గీకులు ఏమి లేవు, ప్రజలు ఎదురు నిలబడి రాజుగారు అవితే వాళ్ళందరూ ఒకేసారి గుంపుగా సిలువై, బరబ్బా సిలువై, బరబ్బా సిలువై వినపడగా తను అనుకున్నాడంట. అయితే ఆ జైలు వెళ్ళి అన్నాడంట, బరబ్బా బయటికి రా అన్నాడంట. ఎందుకయ్యా? ఎట్టగా సత్తనాలుగా, ఎందుకు అత్తలు వెళ్ళు, ఎందుకు ఇంకా సావేగా ఇంకేమైనా ఉందేంటి నాకు, వెళ్ళు వెళ్ళు అని అంటాడు. అంటే అంటాడట, బరబ్బా నీకు చావాల్సిన పని లేదయ్యా, నీకు బదులుగా ఇంకొకడు ఉన్నాడు. అవునా? ఎవరతను? నా పాపాలు మోసేవాడు ఎవరండి? నేను అసలు చెప్పుకోవటాకే చండాలపోని, చెప్పుకోవటాకే నీచమైన వాడిని, చెప్పుకోవటాకే అసలు చరిత్రలోనే చండాలమైన బ్రతుకున్నాను, క్రూరమైన మృగం లాంటి నేను. నన్ను ప్రేమించి నా బదులుగా సిలువు మోయి పట్టాకి వచ్చింది ఎవరబ్బా? అవునా? నా కోసం సిలువ పడుతున్నాగా, నా కోసం శిక్ష అనుభవిస్తాగా రేనుకున్నాగా. అయితే ఎవరతను అని చెప్పి తాను కూడా ఆత్రంగా వచ్చి చూస్తే నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రజలందరూ అరుస్తున్న ఆ మాటకి తను అంతే ఏం చేయాలి, భయపడిపోయాడు. ఇక నాకు శిక్ష వచ్చేసింది, ఇక సహనం కోల్పోయారు వీళ్ళు, ఇక ఖచ్చితంగా నేను శిక్షని అనుభవించాల్సిన తను భయపడిపోయాడు. అయితే జైలర్ అన్నాడు, నీకు బదులుగా ఇంకొకడు ఉన్నాడు. తాను తెలుసుగా ఆ ఖైదీ ఏమనుకున్నాడు, నా కోసం ఎవరండి సెలవు అనుభవించే శిక్ష, నాకు బదులుగా శిక్ష అనుభవిస్తాడా
అంత గొప్పవాడు ఎవరు? నేను చెప్పుకోవటానికి బహు చండాలమైన వాడిని. అలాంటిది నా కోసం శిక్షను వెతబడతాడా అని అనుకుంటే ప్రభు ఆ బరబ్బా శిక్షని యేసయ్య మీద వేసుకొని అనుభవించాడు. హల్లెలూయా. అదేవిధంగా మనందరి శిక్ష కూడా ఆయన మీద వేసుకొని సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఒక కరుడు గట్టిన నేరస్తుడు, ఉగ్రవాది మనసు కలిగిన వాడు, చండాల పైన వాడు తానే అనుకున్న మాట ఏం తెలుసా? నేనెంత చండాల పోనీ అయితే నా కోసం శిక్ష అనుభవించుకుంటాడా? కనీసం నా ఇంటి వారికి ఒకటారయ్యా బాబు, నాకు వదిలే శిక్షణ పెడతాయి, ఎవరై అంత గొప్పవాడు అని ఆత్రంగా వచ్చి బయట చూస్తే సిలువలో ఎంత ప్రాముఖ్యవంతంతో చూసారా? ప్రజలందరూ కోరుకుంది ఎవరిని? కానీ రాజుగారు కూడా అనుకున్నారు, యుద్ధంలో ఏ దోషం కనపడలేదు, నాకు ఏ తప్పు ఏం కనపడట్లేదు, తనలో ఏం తప్పు లేదు, తను ఏం చేసేవాడు, సర్లే పండగ కదా పిలిపించేద్దాం అని వారితో మాట్లాడుతున్న ప్రజలందరూ ఒకేసారి క్యాకేశారు, సిలువ వేయాలి, సిలువ వేయాలి. ఆయన ఒక బరబ్బా కోసమే శిక్షని అనుభవించాడు. మనందరి శిక్షణ కూడా మీద చేసుకుని సిలువలో అనుభవించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి చదువుకోం. 21, 22, 23. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పోము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. 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 ప్రభు అంటున్నాడంటే ఏమంటే, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట తథ్యము అని ప్రభు తన శిష్యులకి తెలియజేస్తున్నాడు. నేను తల్లిదండ్రులు మనకేమన్నా జరిగిన యాక్సిడెంట్ అయ్యి చనిపోయి చావు బతుకులు ఉంటే పిల్లలకి అప్పగించుతాం. అరే బాబు, పలానా చోట్ల ఎంత అప్పు ఉంది, లేదా పలానా మనకు అంత ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అవన్నీ కలెక్ట్ చేసుకొని చచ్చిపోయిన తర్వాత మనకి అని అన్నీ బిడ్డకే దారి చూపుతారు. అట్లా ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తాను అప్పగించుకున్న పరిస్థితులను బట్టి అన్నీ వివరిస్తున్నాడు. ఇక్కడ వివరిస్తూ ఉండగా పేతురుకి జాలి కలిగి అని అంటాడు. పేతురుకి జాలి కలిగి చెప్తాడు, నేను హింసించబడి, కొట్టబడి, చంపబడి, నానా హింసలు నేను పొందుకుంటానని యేసు ప్రభు గారు చెప్తున్న పేతురు అంటాడు, ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, ఆ మరణం నీకు దూరం అవ్వాలి, ఎన్నడూ కూడా నీకు కలగకూడదు, నీకు మంచే జరగాలి, ఏంటి ఎన్నటికీ నీకు మంచి జరగాలి ప్రభువా, అయ్యా బాధకుడా, మంచివాడయ్యా, నీకు మంచే జరగాలయా అని మాట్లాడతాడు. అయితే యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే అక్కడ, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరకారమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులైతే తలంచున్నావు గానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. పేతురు అంటున్న మాట ఏంటి ఇక్కడ? ప్రభువా, యేసు ప్రభు వారు అంటున్నాడు, నన్ను హింసలు పెట్టి, బహు హింసలు పెడతారు, చిత్ర హింసలు చేస్తారు, కొట్టబడతాను, ఉమ్ము వేయబడతారు, ఎన్నో శ్రమలను పెడతారు. ఈ పెట్టేవారి శాస్త్రులు, పెద్ద పెద్దవాళ్ళు అనేక మంది నన్ను చిత్రహింసకు గురి చేస్తారు, మరణానికి నన్ను అప్పగించబడుతున్నాను అంటే పేతురు జాలిపడిపోయి అంటాడు, ప్రభువా, నీకు అది దూరం అవుతుంది కాక, నీకు ఎప్పుడే అంటాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, సాతాన్, నా వెనక్కి పో అంటాడు. పేతురు తెల్లమొహం వేసుకున్నట్టు చెప్తాడు. వెంటనే ఇది కాదు, నన్ను సాతాన్ అన్నాడు. పేతురు ఏమంటున్నాడు? యేసయ్యా, నువ్వు బాగుండాలయ్యా, నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు మంచి మనిషి అయ్యా, నీకు మరణం దూరం అవ్వాలయ్యా,
నువ్వు బాగుండాలయ్యా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసావో ఆ మరణం అనేది నీ దగ్గర రాకూడదు. కానీ అవన్నీ రావటానికి వీల్లేదయ్యా. నీకు మరణం వస్తుందా, అప్పగించబడుతున్నావా, అమ్మో నాయనో మేము ఉండగా నీకు అవి జరగనేమో, నీకు అలాంటి పని జరగగానే ప్రభు అంటున్న మాట, సాతాన్ నా వెనకకు. ఎందుకన్నా ఈ మాట? పేతురు చెప్పింది మంచి మాటే, పేతురు చెప్పింది మంచి మాటే. ప్రభు నువ్వు బాగుండాలి. ఎందుకంటే మనం ప్రేమించిన ప్రతి మనిషిని ఏం కోరుకుంటాం? మనం బాగుండాలనే కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటాం. కానీ చెడిపోవాలని చనిపోవాలని చెప్పించు. అయితే దేవుడికి మరణం పొంచి ఉన్నది తండ్రి చిత్తం నెరవేర్చడానికే కదా వచ్చాడు. అది తండ్రికి తెలుసు. ఇదే మర్మం అంటే తండ్రికి తెలుసు. నేను ఇలా చేస్తేనే ఈ ప్రజలకు విడుదల, నేను కొట్టబడి, హింసించబడి, ఉమ్మి వేయబడి, బాధ చిత్రహింసలు పడి మరణం శిలువలో మరణం పొందుకుంటేనే ఎప్పుడైనా ఈ ప్రజలకి విడుదల, వారి పాపాలకి విడుదల కలుగుతుందని ప్రభువుకు తెలుసు. అయితే పేతురు ప్రేమతో అంటున్న మాట ఏంటి? నువ్వు బాగుండాలి ప్రభు. దేవుడు అంటున్న మాట సాతాను అంటే పేతురు నోటి నుండి వచ్చిన మాట సాతాను స్వభావం వంటి మాట. నువ్వు బాగుండాలి ఏంటి? ప్రభు చనిపోవడానికే వచ్చాడు. నీ పాపాన్ని నా పాపం నిమిత్తం ఆయన శిలువలోకి ఎక్కడానికే వచ్చాడు. అయితే సాతాను గారు ఆయన నోట ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు బాగుండాలి యేసయ్యా, ఇకన్నటికి నీకు మరణం అనేది రాకూడదు అంటాడు. ఇతనేమో యేసు ప్రభు అంటున్నారు, నువ్వు మనుషుల సంగతినే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావని చెప్పాడు. మనుషుల సంగతిని అక్కడ సాతాను మాట్లాడాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రి చిత్తము, దేవుని చిత్తం చేయాలి అంటే ఆయన శిలువకు అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. ఆయన అక్కడ అప్పచెప్పుకుంటేనే నీ పాపాలు నా పాపాలు చేయించాలంటే ఆయన శిలువకు అప్పచెప్పుకోవాలి. అక్కడ అప్పచెప్పుకున్నాడు కాబట్టి మూడో దినం లేచాడు, సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి యేసు ప్రభు గారు శిలువకి అప్పచెప్పుకునే ముందు ఆయన యేసు గోల, ఏడుస్తూ గోల పెట్టి, ఇక్కడ బాగా వినండి, ఈ మాట చాలా బాగా వినండి. ప్రభు ఎలా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలో ఈ యొక్క మాట గురించి నేను చెప్తున్నాను. యేసు ప్రభు వారు శిలువకి ఎక్కినప్పుడు అంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడి. చదవండి ఒకసారి. మార్కు 15:34. 15:34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదొకటే చాలు. 34. తర్వాత మత్తయి 26:39. మత్తయి 26:39. 26వ అధ్యాయం 39 వచ్చి అది ఒకటి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చాలా క్లారిటీగా వినాలి. ఈ మాట చాలా దేవుడు చెప్తున్న మాట. ఆయనే అలా చెప్పాడంటే ఇక మనం ఎలాగా ఆచరించాలి ఈ మాటని క్లుప్తంగా మీకు వివరిస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే శిలువలో, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఏడుస్తూ ఏడుస్తూ ఎక్కెక్కేడుస్తూ గోల పెడుతూ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అని గోల పెట్టి ఏడుస్తున్నాడు. అయితే అంటున్నాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు, ఈ చిత్తం అయితే. అయితే ఆయన అంటున్నాడు, ఈ శిలువ అంటే నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి
అంటే ప్రభు వారికి మన వల్ల పాపం అంటున్నందున తండ్రి ముఖం కప్పుకుంటాడు. ఎందుకంటే పాపం ఉంది కానీ మనలో ఎప్పుడైతే యేసు ప్రభు వారికి మన పాపం ఆయనకి ఎప్పుడైతే అంటిందో తండ్రికి ఒక దూరంగా పెట్టాడు తను. అందుకని అంటాడు, నా దేవా నా దేవా నా చేయి నన్ను ఎందుకు నువ్వు విడిచెత్తివి అని ప్రభు ఏడుస్తాడు. అయితే అయ్యా నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నన్ను ఏదో దెబ్బలు కొడతారని కాదు, నా ముఖం మీద ఉమ్ము వేస్తారని కాదు, నన్ను మరణం పాలు చేస్తారని కాదు, శిక్షనే విధిస్తారని కాదు, కానీ నీవు నా చేయి వదలాల్సి వస్తుంది, నువ్వు నా చేయి వదిలేసావే అందుకు నేను ఉండలేను ప్రభు. నువ్వు నా చేయి వదిలిన ఒక క్షణం నేను బ్రతకలేనయ్యా, ఒక్క క్షణం కూడా నేను నిన్ను విడిచి ఉండలేను ప్రభు. ఎందుకయ్యా సిలువలో ఆయన యోగిస్తూ పలుకుతాడు మాట, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు ఆయన బహు దుఃఖంతో అసలు ఆ మాట చదువుతుంటే నాకే ఏడుకొచ్చింది పోతున్నాడు. ప్రభు ఏం మొరపెట్టుకుంటున్నాడు, క్షణం కూడా ఆయన్ని ఒక్క క్షణం కూడా ఆయన వదిలి ఉండలేకపోతున్నాడంట. తండ్రిని విడిచి దేవుడే కుమారుడు సిలువ మీద వేలాడబడుతూ, అయ్యా నన్ను ఎందుకు విడిచావు తండ్రి, నన్ను ఎందుకు విడిచావు అంటే తండ్రి ఇచ్చే సమాధానం, వాడి పాపం నీకు అంటేనే కనుక ప్రస్తుతానికి నీకు నా కటాఫ్ అన్నట్లుగా విడిచిపెట్టాడు. పాపం అంతా యేసు ప్రభు మీద పడినందున తండ్రి కూడా ముఖాన్ని చాటేశాడు, కప్పేసుకున్నాడు. ఇంకా ఆయనలో పాపం ఉందని తండ్రి కూడా ముఖాన్ని కప్పేసుకున్నాడు. ఎవరి పాపం యేసు ప్రభు వారి మీద? నీ పాపం నా పాపం ఆయన మీద ఉన్నందున ఆయనే అంటున్నాడు, ఒక్క క్షణం కూడా నేను ఎడబాటు కలిగి నీ నుంచి ఉండలేను, నీ నుంచి నేను ఉండలేను ప్రభు. తండ్రిని వేడుకుంటున్నాడు, ఒక్క క్షణమైనను నేను నిన్ను వదిలి ఉండలేను. చనిపోతాడు, తిరిగి 3వ దినం లేస్తాడు, మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి కలుసుకోగలడు తండ్రిని. అన్నీ తెలిసినా ఈ గ్యాప్లో ఆయన ఏమవుతుంది, క్షణంగా ఆయన ఇద్దరికి డిస్టెన్స్ వచ్చేస్తుంది. చనిపోవాలి, శ్రమ అన్ని పొందుకోవాలి, మళ్ళీ 3వ దినం లేగాలి, తండ్రిని కలుసుకోవాలి. ఇంత డిస్టెన్స్ ఆయన మెయింటైన్ చేయలేక తండ్రి నన్ను ఎందుకు నా చేయి ఎందుకు విడిచావు, నిజంగా అసలు గోల పెట్టి ఏడ్చాడంట. మన చిన్న తొమ్మముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటేనే 4 పినీసులు పెట్టి పొడుచుకుంటాం, లేదా వంకాయలు పెట్టి కట్టుకొని బయటికి లేగానే గోల పెడతాం. మేకులండి ఆయన కొట్టింది, మేకులు ఆయన కొట్టింది. మనలా సెంట్రీకి వెళ్ళే 2 అంగుళాల మేకులు కాదు కొట్టింది, పెద్ద పెద్ద మేకులు, చక్కకి దంకి వెళ్ళేదట్టు శీలలు ఎంత ఉంటాయి శీలలు, అలాంటి శీలలు కొట్టే తట్టుకున్నాడు. కారణం నీ మీద నా మీద ఉన్న ప్రేమ. భార్యాభర్తలో కొన్ని సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు విడిపోతారు. వారి మధ్య ప్రేమ ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక ప్రేమ బిడ్డలను బట్టి, వారిని బట్టి, శరీర సంబంధాన్ని బట్టి వారి ప్రేమ పెరుగుతుంది, పెరిగి చాలా ఎక్కువ అవుతుంది. అయినా వారి ప్రేమ విడదీయబడదు. అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారే, 10 సంవత్సరాలు సంసారం చేశారు, 20 సంవత్సరాలు సంసారం చేశారు, అయ్యో అయినా విడిపోయారే అంటే వారి ప్రేమ ఆఫ్టర్ కింద లెక్క. లవర్స్ ఉన్నారు, ఇద్దరు పాపం వచ్చిందనుకో, నీ దారి నువ్వు నా దారి బావా ఓ ఏంటంట అని కూడా వారి ప్రేమ కూడా కట్ చేసుకోగలుగుతారు. చాలా ఈజీ కట్ చేసుకుంటారు. ఈరోజు ప్రేమ చూస్తుంటే బజార్లో 5 రూపాయలు పిల్లల సేపు పట్టట్ల తగ్గిమని కట్టేయిపోతుంది. 4 రోజులు ప్రేమించుకుంటున్నారు, ఈ రోజు లవర్స్ డే కాబట్టి వచ్చే లవర్స్ డే కొంటున్నారు, ఒకరికి తెలవన్నారు. అలాంటి ప్రేమ భార్యాభర్తల బంధం కూడా ఈ సంవత్సరం పెళ్లి రోజు ఉంటే నెక్స్ట్ రోజు పెళ్లి రోజు ఉంటారు మనకు తెలియట్లా. కొంతమంది 4 నెలలు, కొంతమంది 2 నెలలు, కొంతమంది 3 దినాల్లోనే. కారణం ఆ ప్రేమ కన్నా ఈ ప్రేమ చాలా గొప్పది. వారి బంధం ఎన్నటికి నిలబడలేకపోతుంది. కానీ తండ్రి ఇక్కడ ఒక్క క్షణమైనా నీ నుంచి ఎగబాటు వస్తే నేను తట్టుకోలేను ప్రభు అని తండ్రిని వేడుకుంటున్నాడు. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమనంటే, ప్రభువా నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేనయ్యా,
నువ్వు నా చేయి విడిచావయ్యా, నీకు ఇష్టమైతే నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసి, అయినా నా ఇష్ట ప్రకారం కాదు. ఈ తీయమంటే ఏంటి? ఈ శిక్షను తొలగించమని, ఈ పాపాన్ని తొలగించు అంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయమంటాడు. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే. అది నా ఇష్ట ప్రకారం వద్దు, నీ చిత్త ప్రకారం అయితేనే. ఎందుకు తీసేయమన్నాడు అంటున్నాడు ఆయన. అయ్యా నేను తీసేయమంటుంది నన్ను చావు దెబ్బలు కొడతారని కాదు, నా మొహం మీద ఉమ్మేసి పిలుగుతులు గుద్దుతారని కాదు, కొరడాలతో కొడతారని కాదు, మరణ శిక్ష విధిస్తారని కాదు, వేల మంది జనాల ముందు అవమానిస్తారని కాదు. నీకు నాకు ఎగబాటు జరుగుతుంది, దాన్ని తట్టుకోలేదు. అందు నిమిత్తం నేను అడుగుతున్నా, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. నేను అడుగుతున్న మాట, వారు నాకేదో శిక్షేసి నన్ను సిలువు పాలు చేసి చంపేస్తారని భయం నాకు లేదు. ఈ సిలువు వేసే గ్యాప్లో నీకు నాకు ఉన్న దూరం ఉంటుందే, దాన్ని తట్టుకోలేదు. ఈరోజు గమనించిన ప్రజలారా, దేవుణ్ణి విడిచి వ్యర్థంగా లోకం వైపు మనం ఎంత పరిగెడుతున్నాం చూడండి, ఎంత పరిగెడుతున్నామో, ఎంత ఆయన్ని అశ్రద్ధ చేస్తున్నామో మీకు గమనించి. తండ్రి, దేవుడైన తండ్రి యేసు ప్రభువే మొరపెట్టుకుంటున్నాడు. తండ్రి ఎందుకయ్యా నా చెయ్యి విడిచి, ఎందుకు నా చెయ్యి విడిచామని ఆయనే ఎగురుతుంటే ఇంక మనమెంత ఆడవాలి? ఎంత గోల పెట్టాడు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు. మనకు మాత్రం లెక్కలేదు. మన దారి మనదే, మన సంపాదన మనదే, మన ఆదాయం మనదే, మన బ్రతుకు మనదే. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన మనుషులను కూడా ఎవరినైనా మనం ప్రేమిస్తే మన ప్రేమను బట్టి వాళ్ళు మనం ప్రేమిస్తారు. నువ్వు బాగా 100% నువ్వు ప్రేమిస్తే నా అవతల నేను ప్రేమిస్తాడు, కానీ అది శాశ్వతమైనది కాదు. నువ్వు ప్రేమిస్తేనే వాడు ప్రేమిస్తాడు, నువ్వు ప్రేమించకపోతే మరణాన్ని కోరుకుంటాడు. అవునా కదా? మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తాడు ఎదురువాడు, లేకపోతే మన చావులు కోరు. ఇస్తే మంచి కోరుకుంటాడు, ఇవ్వకపోతే మరణాన్ని కోరుకుంటాడు. అది మనుషులు. కానీ మన యేసయ్య ప్రేమ నీవిచ్చినా ఇయ్యకపోయినా శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. సిలువలో ఆయన మరణించాడు. లవర్స్ డే రోజు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయికి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. లవ్స్ డే అని, రోజ్ డే అని, ఎట్లా భార్య భర్త ఫాదర్స్ డే మాత్రం ఎన్నో గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. అవేవి శాశ్వతంగా అనిపించదు, చిన్న గిఫ్ట్లు అవి. కానీ యేసు ప్రభు వారు నీకు మంచి గిఫ్ట్ ఇచ్చాడనంటే, సిలువలో ఆయన మరణించి నీ కోసం నా కోసం వాళ్ళు ప్రేమని ప్రపోజ్ చేయడానికి, ఐ లవ్ యూ అని ఒక అబ్బాయి చెప్పేటప్పుడు తనకేదో మంచి కాస్ట్లీ వాచ్యో, ఓ ఫ్లవరో, గులాబీయో ఏదో మంచి తనని అట్రాక్ట్ చేయాలని, తన మనసుకు సంతోషం కలిగించాలని ఐ లవ్ యూ అని చెప్పడానికి తను మంచి కాస్ట్లీగా ఒక వాచ్యో, ఫోనో, తన బంగారమో, గోల్డో, మంచి చైనో ఏదో ఒకటి ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యూ అని చెప్పి తనకి చెప్తాడు. అయితే మన తండ్రి అని యేసు ప్రభు ఐ లవ్ యూ అని మనకు చెప్పి సిలువ మరణం ప్రాణాలే ఇచ్చాడండి. ఈ రోజున ఐ లవ్ యూ చెప్పే వాళ్ళు అందరూ ప్రాణాలు ఎత్తున్నారా? ప్రాణాలు తెస్తున్నారు గొడవలు వస్తే. కానీ ఆయన ఐ లవ్ యూ అని చెప్పి నీ కోసం నా కోసం సిలువలో ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత పెద్ద గిఫ్ట్ అండి మనకిచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు వారి గిఫ్ట్ ముందు ఏది సాధ్యం? తల్లి ప్రేమించినా, తండ్రి ప్రేమించినా, అన్నయ్య ప్రేమించినా, తమ్ముడు ప్రేమించినా, ఎవరు ప్రేమించిన? ఆస్తుల కోసమే తండ్రిని కొడుకు చంపుతున్నారు, కొడుకుని తండ్రులు చంపుతున్నారు. ఎన్ని చేస్తున్నారు? ఆస్తుల కోసమే. అన్నదమ్ముల మధ్య ప్రేమల్లో, తల్లిదండ్రుల మధ్య ప్రేమల్లో, అక్క చెల్లెల మధ్య ప్రేమల్లో, ఆస్తుల కోసం. అట్లాంటిది నువ్వెవడవో నేనెవడో తెలియదు, కానీ అంత ప్రేమను చూపించి ప్రభు సిలువ మరణం పాలు. నేను ఈరోజు ఈ సిలువ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు మన కోసం ఎంతగా నిలబడరు. డబ్బులు ఇస్తే మన కోసం కొంత నిలబడతారు, ఇవ్వకపోతే ఇంకా దగ్గర అయిపోయిందని వదిలేస్తారు, తెలుసుకొని మెల్లగా జారుకుంటారు. నిజంగా నీకు ఆపదే, పెద్ద ఆపద ఏదో వచ్చింది పీకల మీదకి,
అప్పుడు వచ్చి ఆదుకోమనండి. నీ చుట్టాలని, నీ బంధువుల్ని, నువ్వు ఆదుకున్నావు, నువ్వు సహాయం చేసినవాడు, నీకు బాగా తెలిసిన ఆదుకోమనండి. ఆదుకుంటాడు. సమయం వస్తే వాడు జారిపోతాడు. అమ్మ నాయన వీళ్ళకి మన డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఈ అప్పు మనల్ని ఇస్తారు వాళ్ళు అని జారుకుంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. కానీ తండ్రి 24 గంటల్లో నువ్వు ఎప్పుడు పిలిచినా పడిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పిలిచినా పలికే దేవుడు. ఆ రోజు గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? సిలువలో ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఎంత పెద్ద గిఫ్ట్ చూడండి. మళ్ళీ ఇప్పుడేం గిఫ్ట్ ఇచ్చాడు? సజీవుగా అయ్యి నీ కోసం మళ్ళీ ఐ లవ్ యూ చెప్పడానికి తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు రాజు వల వేశాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు వల వేశాడు, జల్లెడు వేశాడు. ఎవడో పుట్టాడంట, ఏంటి వాడు రాజు అవబోతున్నాడంట, రక్షకుడంట అని చెప్పి ఈ జ్ఞానులతో తెలివిగా వాళ్ళని పిలిపించి, అరే బాబు జ్ఞానులారా మీరు వెళ్ళండి, ఎక్కడో రక్షకుడు పుట్టాడంట, అతన్ని కనుగొనండి, మీరు కనుక్కొని మాకు చెప్పండి అని చెప్పి అన్ని తెలివిగా మాట్లాడతాడు. రాజుగారి ప్లాన్ ఏంటంటే కనుక్కుంటే ఈ రక్షకుడు అక్కడ కనుక్కుంటే తెలివిగా కనుక్కుంటే కథం చేయొచ్చు అనే ప్లాన్తో చెప్తాడు. ఈ జ్ఞానులు అనే పేరే ఉంది, జ్ఞానులు అని. వాళ్ళు ఏం చేశారు? యేసుకు చేయాల్సిన మర్యాదలన్నీ చేసి ఆయనకి అన్ని సాంబార్ వేసి అన్ని వేసి ఆరాధించి ఈ రాజుగారికి చెప్పడం ఎందుకని వాళ్ళు వేరే దారిని చక్కగా వెళ్ళిపోయారు కనపడకుండా. ఇంకా ఈ జ్ఞానులు వస్తారు, ఇంకా జ్ఞానులు వస్తారంటే జ్ఞానం లేదు. అమ్మ ఈ జ్ఞానులను మోసం చేశారు, అతని గురించి మాకు చెప్తామన్నారు, చెప్పలేదు అని చెప్పి వల పన్నాడు. అప్పుడు రాజు వల పన్నాడు, ఎట్లాగైనా ఈయన్ని బాలుగా ఉన్నప్పుడే కథం చేయాలని. ఎక్కడ వల పన్నాడు? యేసు ప్రభుని ఎవరు ఏం చేయగలరు? వల పన్నినంత మాత్రాన చిన్నప్పుడు పులిట్లో చంపలేరా? చంపగలరు. కానీ తండ్రి కావలి వారిగా దేవదూతను ఇచ్చాడు. ఇక్కడ సమాధి దగ్గర రాజు మనుషులను ఉంచాడు, కానీ యేసయ్య దగ్గర దేవదూతను ఇచ్చాడు. హల్లెలూయా. చంపాలంటే రాజు అప్పుడే చంపవచ్చు, కానీ చంపలేకపోయాడు. ఇప్పుడు కూడా ప్రభు ఒక మాట అంటున్నాడు, నన్ను ఎవరైనా నువ్వు చంపాలనుకుంటే చంపలేదు, నన్ను నేను అప్పగించుకుంటే తప్ప. అవునా కదా? మనం ఆ ఛాలెంజ్ చేసామని ఖచ్చితంగా మనం ఒకటి చెప్తాడు. అవునా కదా? మనం ఛాలెంజ్ చేసాం ఎవరన్నా పెద్దల మీద, నువ్వు చంపగలవా అంత మగవాడు అయ్యి అని ఛాలెంజ్ చేసిందో అటు చంపేసి పెడతాడు. పెద్దవాళ్ళతో పెట్టుకుని బాగా ధనవంతుడు. కానీ ఒక రాజే ఏమీ చేయలేకపోయాడు. పెద్ద రాజు ఏమీ చేయలేకపోయాడు. నాకు నేనుగా అప్పగించుకుంటే తప్ప ఎవడను నా ప్రాణాన్ని తీయలేడు అని ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా వీళ్ళు ఏం చేశారు? సిలువ వేసిన తర్వాత ఆయన మరణం కూడా, అమ్మో ఇతను చనిపోయి 3వ రోజు నేను లేస్తాను అని చెప్పిన మాట వీరికి గుర్తుకొచ్చేసింది. వెంటనే రాజు దగ్గర పరిగెత్తుకెళ్ళి, అయ్యా అతను చెప్పిన మాట ఆ వంచకుడు చెప్పాడు ఏమని? చనిపోయిన తర్వాత నేను 3వ రోజు సజీవుగా లెగుస్తాను. ఎప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక జరగబోయేది ఒక లెక్కే. ఏంటి? ఇప్పుడు దాకా మనం చూసిన కథలు వేరు, చంపేశాం, పాతి పెట్టేశాం, అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే లేచి 3వ దినం ఈ ప్రాంతంలోకి వచ్చాడు అనుకో, ఇక నీకు నాకు చెప్ప తప్ప ఏముండదు, ఇక మనం మూసుకొని పాడమే. రాజుగారు ఏంటి మరి పరిస్థితి అంటే, ఎవరో బాబు వద్దులే కానీ వాళ్ళు ఎగవద్దు బాగదు, కానీ నువ్వు వెళ్ళి కాపలాగాయి, సాధ్యమైనంత వరకు మీరు అక్కడ కాపలా కాసిన అందరూ కూడా జడుచుకు వచ్చాము ఇదిగా. మరి ఎందుకంటే మరి ఆయన బ్రైట్నెస్, ఆయన వైట్, ఆయన కలర్, ఆయన అభిషేకం, కోటి కాంతులు కలిగిన ఆ ముఖాన్ని ఎవరు చూడగాడు? చూసి చూడంగానే గుండె అగిలి చచ్చినట్టు నిలబడ్డారు, చచ్చించవాలా నిలబడ్డారు. అమ్మో, కారణం ఎవరన్నా ఆపగలిగారా? యేసు ప్రభు మరణం కూడా వాళ్ళని భయపెట్టింది, ఆయన పుట్టుక భయపెట్టింది, ఆయన మరణం కూడా వాళ్ళని భయపెట్టింది. ఎవరో రక్షకుడు పుట్టాడంటారు, బాబు ఎవడరా ఇది అని చెప్పి జుట్లు బీక్కొని ఎలాగని యేసు ప్రభు చంపాలని ట్రై చేశారు. అవలా మరణం చనిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే 3వ దినాలు లేచాడంటే ఎప్పటి వరకు ఒక లెక్క,
ఇప్పుడు ఇంకో లెక్క లేచారా మనం అయిపోయినట్టే అని వారికి మెలుగు రాగానే రాజుగారి దగ్గర గబగబా పరిగెత్తుకు చెప్తాడు. కారణం యేసంటే అంత భయం, అపవాది గారికి అంత భయం యేసంటే. నేను ఈ సిలువలో మాటలు ఎందుకు చెప్తానంటే, ప్రభు ఎంతగా ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు, మనం కూడా అంతగా ఆయనకి లోబడాలి. అంత్య దినములు స్టార్ట్ అయినాయి, అంత్య దినములు స్టార్ట్ అయినాయి, తెగుళ్ళు స్టార్ట్ అయినాయి. కరోనానే పెద్ద తెగులు తెలుసు అందరికీ. ఎంతమంది మంచి మంచి వాళ్ళని కోల్పోయారు, మంచి వారిని, మంచి మంచి వ్యక్తులు కోల్పోయారు ఒక కరోనా వల్ల. ఒక దుర్మార్గుడు చండాపోటు చచ్చిపోతే పానీ కర్మ చచ్చింది, పురుగులు పడి చచ్చాడని తిట్టుకుంటాం. మంచి మంచి వాళ్ళు చనిపోయారు, మంచి మంచి వాళ్ళు చనిపోయారు కరోనా టైంలో. కారణం తెగులు వచ్చి దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకో చట్టం కూడా వచ్చేసింది, ఎస్సీ సర్టిఫికేట్ మీకు వచ్చే క్రైస్తవ 666 ముద్ర కూడా చూస్తుండగానే ఈ రకంగా బయలుదేరి వస్తూ ఉంటుంది. మనం మారాలి. చట్టాలు గట్టిగా అయిపోతున్నాయి, చట్టాలు బాగా బలంగా తయారవుతుంది. ఎందుకంటే ప్రభు చెప్పిన లేఖనాలను బట్టి వాడెవడో చట్టాన్ని చేస్తే రావట్లా. ప్రభు ఇందులో లేఖనాలు రాశాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి మోషే నానా తిప్పలు పడ్డాడు. రాజుగారి హృదయాన్ని కఠినం చేశాడు, మళ్ళీ వాళ్ళు విడిపెత్తానంటున్నాడు. ప్రజల్ని మీరు వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి అంటున్నాడు. మళ్ళీ కఠినం చేసి తీసుకొచ్చారు లోపలికి. ఒక క్షణం జాలి కలుగుతుంది రాజుగారికి, ఒక క్షణం ఏమో మళ్ళీ కఠినం అయిపోతాడు. ఇదంతా చేసిన దేవుడే. కఠినం చేస్తున్నాడు, మళ్ళీ రాజుగారి చేత లూజ్గా మీరు ఎలా రా అంటున్నాడు, మళ్ళీ వాళ్ళని తెచ్చి లోపలికి రా అంటున్నాడు. ఆయనే కఠినం చేస్తున్నాడు. ఆయన అంత కఠినం చేసి మోసే వారిని నడిపించాడు. దేవుడే పరీక్ష పెడతాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన పరీక్షలు మన చట్టాలు ఎస్సీ సర్టిఫికేట్ అవ్వద్దు ఇలా రద్దు అయ్యి చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఎవరు ఒరిజినల్ క్రైస్తవు ఎవరికి కాదు అని చెప్పి నేను అడిగాను, అయ్యా నాకు ఎస్సీ సర్టిఫికేట్ వద్దు, నేను మరి దేవుని తెలుసుకున్నాను కాబట్టి నాకు ఎస్సీ సర్టిఫికేట్ వద్దు, అందులో హిందూ మాలని రాసింది ఎస్సీ సర్టిఫికేట్, నా సర్టిఫికేట్ నాకు వద్దయ్యా, నేను క్రైస్తవుని నమ్ముకున్నా, క్రైస్తవుగా నాకు మరి బీసీసీ వస్తుంది, ఏ సర్టిఫికేట్ వస్తుందో నాకు ఇవ్వండి అంటే అది ఎత్తురా ఇది ఎత్తురా వాళ్ళు ఆఫీలు ఎత్తారు. అరే బాబు గవర్నమెంట్ తీసినప్పుడు తీసేసిందే. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఉంటేనే మనకి అని ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది. ఇవన్నీ తెగుళ్ళు యుద్ధాలు మన మీద జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ప్రవీణ్ పగడాలు చనిపోయారా, ఇలాగ అనేక మంది మన మీద లేస్తారు. కాబట్టి ప్రభు సిలువలో ఉన్న ఆ మాటలో ఎంత గొప్పగా పలికిన్నాడు. తండ్రి నా చెయ్యి కూర్చాడు, ఆయన ఎడుతున్నాడు, మనం ఏడవట్లా. ప్రభా నేను ఎందుకు విడిచావు, ఎందుకు నేను పాపంలో ఉంటున్నాను, మాట నుంచి అలవాటు ఉందా, ప్రార్థించే అలవాటు ఉందా, ఒక్క బొట్టు కన్నీళ్ళు కాచి అలవాటు ఉందా, లేదు. ఆదివారం అయితే మన ప్రార్థన, మిగిలి టైంలో మన బ్రతుకు మనదే. కన్నీటిని విడవాలి. యేసు ప్రభు కన్నీటి విడిచాడండి, గోల పెడతా, ఎందుకయ్యా నన్ను చెయ్యి విడిచావు, నిన్ను విడిచి నేను క్షణం కూడా బతకలేను, నేను ఇప్పుడు సిలువుగా మనుషుల పాపాన్ని నా మీద వేసుకుంటే నువ్వు నా దగ్గర ఉండవు, పాపం అంటింది నాక, కాబట్టి నువ్వు నచ్చు దూరం అవుతున్నావు ప్రభు, నేను వందలేనయ్యా అని ఆయన గోల పెట్టి మరి ఏడ్చాడు. కాబట్టి మనం కూడా ఆయన మనల్ని ప్రేమించే రకంగా సిలువలో మరణించి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. మనం కూడా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అంటే తెలుసా, మన హృదయం. అందరూ మారు మనసు పొందుకొని రక్షణ అనుభవంలోకి రావాలి. అదే నువ్వు ఇచ్చే ఆయన గిఫ్ట్. ఆయన నీకు ఇచ్చిన గిఫ్ట్ సిలువలో మరణం. దానికి ప్రతిఫలం చిన్న చేయలేవని ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందుకొని నీ పాపాలను విడిచిపెట్టి బాప్తిజం తీసుకొని, ప్రభువా నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి నేనేమి ఇచ్చినా రుణం తీర్చలేదు, కానీ ఈ చిన్న గిఫ్ట్ నా హృదయం నీకు అప్పచెప్పుకుంటున్నాను అయ్యా, హల్లెలూయా అని లోబడితే ఆయన సంతోషం ఎంతో. ఆయన సిలువలో పడ్డ శ్రమలకే నువ్వు చెప్పే ఈ మాట సంతోషాన్ని కలిగిస్తుంది. అయ్యో నేను సిలువలో పడ్డ శ్రమ వేస్ట్ కాలేదు, నా యొక్క శ్రమనే నా ప్రజలు గుర్తించి నాకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళు ఇస్తున్నారని తండ్రి ఎంతో సంతోషపడి ఇస్తారని మాట. కాబట్టి దేవుని ప్రేమను మనం ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. దయచేసి ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని ఎన్నటికి మనం మర్చిపోకూడదు. ప్రతిదినం జ్ఞాపకం చేసుకో, ప్రభువా ప్రభువా ప్రభువా. నేను జ్ఞాపకం చేసుకునే మాట ఏంటి తెలుసా,
గుడ్ ఫ్రైడే చచ్చిపోయాడు, ఈస్టర్ రోజు లేచాడు అని ప్రజలందరూ జ్ఞాపకం చేసుకుంటారు. నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభు లేచితే మళ్ళీ గుడ్ ఫ్రైడేకి చచ్చిపోవటం, మళ్ళీ ఆదివారం లేకటం, సంవత్సరం చచ్చిపోవటం ఏంటి అవి నేను గుర్తు తెచ్చుకోను. అసలు మైండ్లో పెట్టుకున్నాను. నేను మైండ్లో పెట్టుకున్నది ఏంటంటే ప్రభు ఆయన ఇదిగో నా రక్తము నా శరీరము, దీన్ని పొందుకున్న ప్రతిసారి నిన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడే. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటా ఆయన. ఎందుకంటే అది పరిశుద్ధతకి గుర్తు. ఆయన రక్తము శరీరం పొందుకున్న నేను ధన్యుడను. అనేక మంది పొందుకోవడానికి నేను ట్రై చేస్తాను, అనేక మందికి ఇవ్వడానికి, వారికి ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను. అది నా గుర్తు. అంతేగాని ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే పోతుంది, అయ్యో శుక్రవారం చేసుకుని చచ్చిపోతాడు, అయ్యో ఆదివారం లేపుతాడు, 4 కేజీలు మాసం తెచ్చేసుకోండి. అది కాదు నాకు గుర్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఇది తిరిగినప్పుడల్లా తాగినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని అనే ఆ మాటనే నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎలా గుర్తు చేసుకుంటున్నానో ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీ రక్తాన్ని శరీరంలో నేను స్వయంగా పొందుకున్నాను. ఏమంటున్నాడు? నాలో మీరు ఏకం కండి, నా వలే మీరు సజీవులు కండి. అంటే సజీవులు ఎట్లా అవుతారు సార్? ఎట్లా అవుతారు? మారు మనసు పొందుకోవాలి, బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు యేసుతో నువ్వు చనిపోయిన తర్వాత ఆయనతో ఒక 3వ దినం నువ్వో సజీవులో కావు. ఆయన వచ్చి పిలవంగానే సమాధానం లేచి వస్తావు. నువ్వు మారు మనసు లేని పొందన వాడు అయితే నీవు ఒక సమాధుల్లోనే ఉంటావు, కానీ అక్కడి నుంచి లేకపో. కాబట్టి ఆయన చెప్పిన విధానం నడుచుకుంటే ఆయన శ్రమలను, సిలువలో ఉన్న పొందిన మరణమును, దెబ్బల్ని అన్నీ మనం జ్ఞాపకం చేసి ఒక్కసారి ఆయన ప్రేమించడం మొదలు పెట్టాలి. ఆయన ప్రేమించడం మొదలుపెడితే అన్నీ విడిచిపోతుంది. ఈ మొక్కలు చదువుతున్న నాకు ఏర్పొచ్చింది కళ్ళ ఉంటాయి. తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావని ఏడ్చాడంట, గోలు నేర్చాడంట ప్రభు. అమ్మ నాయన దేవుడే ఈ రకంగా ఏడ్చాడంటే నేను మంచిని నేను ఎంత ఆడవాలి అన్న ఏం చదువుతుంటే ఏర్పొచ్చేసిపోతున్నా. ప్రభు ఏంటయ్యా, ఏంటి నా కోసం నువ్వు ఎంత చేసావా? బా మంచి ఏర్పొచ్చేసి. కాబట్టి మందిరానికి వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా కాదు సబ్జెక్ట్. ప్రభువా నీ సిలువు శ్రమల కంటే నాది చిన్నదే, నాకు వచ్చిన శ్రమ చిన్నదే, నాకు వచ్చిన బాధ చిన్నదే. కానీ నువ్వు పొందిన దెబ్బలకి నేను ప్రతిఫలం ఏం చేయాలంటే ప్రార్థన, రక్షణ అనుభవం, బాప్తిజం, వీటిలో నడవాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు ప్రభువుని వేడుకోవాలి. అయ్యా నీకు పొందిన సిలువు శ్రమల దెబ్బల్లో, ఆ శ్రమలో పొంది నువ్వు మరణం అయ్యావే, దానికి విజయం కూడా నేను కూడా నీతో వస్తానయ్యా, నేను కూడా పాల్పంచుకుంటానయ్యా అని ప్రభువుతో మనం కూడా మాట అనగలగాల. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న మాటలు ఏంటంటే ప్రభు మనల్ని ఏ రీతిగా ప్రేమించి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన కొరకు మనం కూడా ప్రేమించి మనం ఆయనలోకి, ఆయన స్వభావంలోకి, ఆయన నడకలోకి, ఆయన వలె మాదిరిగా మనం బ్రతుకున్నట్లుగా ప్రభువుని వేడుకుందాం, ప్రార్థిద్దాం, ప్రభువుగా ప్రార్థిద్దాం. ఆయనతో కూడా నడిచి ఆయన వలె మనం కూడా సజీవులు అవునట్లుగా మనం నడుచుకుంటే మనం అలా అవుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.